గుండెపై డయాబెటీస్ ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుందో మీకు తెలుసా? డయాబెటీస్ లేని వారితో పోలిస్తే ఈ సమస్య ఉన్న వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ అధికమని నిపుణులు చెబుతున్నారు. గుండె పనితీరుపై హై బ్లడ్ షుగర్ లెవెల్ ప్రభావం చూపిస్తుందంటున్నారు. ఎక్కువ కాలం షుగర్ కంట్రోల్లో లేకపోతే గుండె సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. హార్ట్కు డయాబెటీస్ ఎలాంటి చేటు చేస్తుంది, ఎలాంటప్పుడు సమస్య అధికమవుతుంది, ఏం చేస్తే సేఫ్ అనే విషయాలు తెలుసుకుందాం. డయాబెటీస్తో బాధపడుతున్న వారిలో షుగర్ లెవెల్స్ పెరిగే కొద్దీ గుండె జబ్బుల ప్రమాదం కూడా అధికమవుతుంది. అధిక చక్కెర స్థాయి రక్తనాళాలను దెబ్బతీస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, వాపు వంటి సమస్యలు అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో నాళాల్లో రక్త ప్రవాహానికి ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో గుండెపోటు లేదా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారిలో ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం లాంటివి కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోకుంటే ఈ రిస్క్ పెరుగుతూనే ఉంటుంది. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి హార్ట్ అటాక్స్ రిస్క్, అట్లానే బ్రెయిన్ స్ట్రోక్స్ రిస్క్, అట్లానే హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క గుండెకి సంబంధించినటువంటి జాగ్రత్తలు మిగతా వాళ్ళకన్నా కూడా ఎక్కువగా తీసుకోవాలి. డయాబెటీస్ వాళ్ళకి ఈ యొక్క హార్ట్ అటాక్ రిస్క్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే, ఒక్కసారి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చినటువంటి వ్యక్తికి మరొక హార్ట్ అటాక్ వచ్చేటువంటి రిస్క్ ఎంత ఎక్కువగా ఉంటుందో అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బ్లడ్ ప్రెషర్ అయితే ఏమి, కొలెస్ట్రాల్ అయితే ఏమి, అధిక బరువు అయితే ఏమి, స్ట్రెస్ అయితే ఏమి, షుగర్ అయితే ఏమి, వీటన్నిటిని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారిలో గుండెపోటు తర్వాత గుండె కండరాలు సాధారణంగా ఉన్నవారిలా త్వరగా కోలుకోవు. దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. నరాలను డయాబెటీస్ దెబ్బతీయడం వల్ల కొందరిలో ఛాతీ నొప్పి వంటి లక్షణాలు గుర్తించడం కష్టమవుతుంది. దీంతో సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారిలో కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల గుండెపోటు మళ్లీ రావడం, గుండె కండరాలు దెబ్బతినడం, అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వంటివి జరిగే రిస్క్ పెరుగుతుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. స్మోకింగ్ అలవాటుంటే మానేయాలి. శరీర బరువు సరిగా ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామాలు చేయాలి. కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ సహా మంచి పోషకాలు ఉండే ఫుడ్స్ తినాలి. వీటితో పాటు స్మోకింగ్ లాంటి అలవాట్లు కనుక ఉన్నట్లయితే కనుక ఆ యొక్క స్మోకింగ్ అలవాటుని ఇమీడియట్గా ఆపేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇదే కాకుండా ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉన్నట్లయితే దాన్ని తగ్గించేయటం, వీలుంటే ఆపేయటం కూడా చేస్తే మరీ మంచిది. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు తరచుగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉందా లేదా, ఈ యొక్క షుగర్ అనేది కంట్రోల్లో ఉందా లేదా, అట్లానే కొలెస్ట్రాల్, ఈ ఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా అని చెప్పి తరచుగా చెక్ చేసుకుంటాం కూడా అవసరం. వీటితో పాటు ఈ యొక్క డయాబెటీస్ డిటెక్ట్ అయిన వెంటనే, ముఖ్యంగా టైప్ 2 డయాబెటిక్స్లో ఈసీజీ అనేది బేస్ లైన్ చేయడం అవసరం. అట్లానే సంవత్సరంకి ఒకసారి కూడా ఈ యొక్క హార్ట్ అటాక్ రిస్క్ ఏమన్నా ఉందా, లేకపోతే హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు ఆల్రెడీ ఏమన్నా వచ్చినాయా అని చెప్పి తెలుసుకోవడం కోసం బేస్ లైన్ ఈసీజీ అనే సంవత్సరంకి ఒకసారి చేయడం కూడా చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో అయితే థ్రెడ్మిల్ టెస్ట్ కావచ్చు, లేకపోతే ఎకోకార్డియోగ్రామ్ కావచ్చు, ఇట్లాంటి టెస్టులు కూడా చేస్తూ ఉంటాం. ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని సరైనటువంటి క్వాంటిటీలో వాడుకుంటూ, అట్లానే ఈ షుగర్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కావచ్చు, లేకపోతే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిని కన్నా దూరంగా పెట్టినట్లయితే మనం గుండెని కాపాడుకుంటాం అనేది చాలా వరకు సాధ్యపడుతుంది. దీంతో పాటు ఈ ఆయిలీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, అట్లానే జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళనంతగా దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు సాల్ట్ని కూడా వాళ్ళ యొక్క ఆహారంలో వీళ్ళనంతగా తగ్గించాలి.